వ్యవసాయ రంగంలో సిద్దిపేట జిల్లా నవశకానికి నాంది పలుకుతోంది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించే అవకాశం ఉన్న ఆయిల్ పామ్ తోటల సాగు ఊపందుకుంటోంది. నర్మెటలో 300 కోట్లతో ఏర్పాటు చేసిన పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఇప్పుడు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వైనంపై ప్రత్యేక కథనం. వ్యవసాయ రంగంలో సిద్దిపేట జిల్లా సరికొత్త అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీతో 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీతో ఈ ప్రాంత రైతులకు ఎట్లాంటి ప్రయోజనం జరగబోతుంది, రాష్ట్రంలోనే కాదు దేశానికి ఇక్కడ నుంచి ఎట్లాంటి నూనె అవసరాలు తీర్చబోతుంది, ఇక్కడ ఎట్లాంటి నూనె ఉత్పత్తి జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయిల్ పామ్ సాగుతూ తెలంగాణ రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయి. వరి, మొక్కజొన్నకు ప్రత్యామ్నాయ సాగు కోసం ఎదురుచూస్తున్న ఈ ప్రాంత రైతుల ఆశలకు సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వేదికగా నిలుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఆయిల్ పామ్ సాగు దిశగా పడ్డ అడుగులు మరింత వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్న స్థానిక రైతులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల రైతులకు ఈ కర్మాగారం సేవలందిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఏడాది మార్చి 22న కర్మాగారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫ్యాక్టరీ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మరో 5,000 మంది రైతులు కొత్తగా ఈ పంట సాగుకు ముందుకొచ్చారని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా అకాల వర్షం భయం, చీడపీడల బెడద లేకపోవడం, వరి పంట తరహాలో సాగునీటి అవసరం ఉండకపోవడం, పంట ఎండబెట్టడం, కొనుగోళ్లలో జాప్యం తదితర సమస్యలు లేకపోవడంతో ఆయిల్ పాము సాగు దిశగా రైతుల అడుగులు పడుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు గత ప్రభుత్వం సంకల్పం తీసుకున్న నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం జిల్లాకు చెందిన సుమారు 2,000 మంది రైతులను పామాయిల్ తోటల సందర్శనకు ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు తీసుకెళ్లారు. కానీ అప్పట్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి ఒక్క రైతు కూడా ముందుకు రాలేదు. 4 ఏళ్ల తర్వాత దిగుబడి వచ్చే పంట కావడంతో అప్పట్లో రైతులు డైలమాలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే అధికారులు నంగునూరు మండలంలో ఓ రైతు చేత 3 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయించారు. స్థానిక రైతు సాగు చేయడం, సాగు సజావుగా జరగడంతో కొద్దిగా రైతుల ఆలోచన మారింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి దాదాపు 11,000 ఎకరాల్లో ఆయిల్ పాము సాగు చేస్తున్నారు. గతంలో ఆయిల్ పామ్ గెలలు టన్నుకు 15,000 పలికాయి. కానీ ఇటీవలి పరిణామాల నేపథ్యంలో గెలల ధర ఆకాశానంటింది. ప్రస్తుతం 23,850 రూపాయలకు పైగా ధర పలుకుతోంది. టన్ను గెలల నుంచి ప్రస్తుతం 180 కేజీల వరకు ముడి నూనె ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. ఏ నూనెలోనైనా పామాయిల్ని కలపాల్సిందే. అంతేకాకుండా కొన్ని దేశాల్లో పామాయిల్ని నేరుగా వినియోగిస్తారు. అందుకే రిఫైన్డ్ పామాయిల్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఫలితంగా పామాయిల్ తోటలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఒక్కసారి ఈ మొక్కలు నాటితే 30 ఏళ్ల వరకు గెలలు కాస్తాయి. ఇంతకుముందు మక్క, వరి, పత్తి ఇట్లా పెట్టేవాడిని. ఎందుకంటే ఈ హార్టికల్చర్ వచ్చి మాకు ఇట్లా ఈ పామాయిల్ పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అంటే ఒక 3 ఎకరాలు పెట్టాను. బాగానే ఉన్నది ఇప్పటివరకు అయితే. దీంతో ఎలాంటి ఇబ్బంది లేదు. కష్ట నష్టాలు అంటే ఏం లేవు. గాలివాన వేరే విషయాలు అంటూ ఏం లేవు. ఏమున్నా ఒక సంవత్సరం దాకా పందులతో కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు దీనికి కటింగ్ చేసినామంటే తీసుకుపోవడమే ఆలస్యం. ఒక గంట అర్ధగంట లోపల వెయిటింగ్ అయితే కాల్ చేసి ఇచ్చినామంటే మనకు ఎలాంటి ఒక ఇబ్బంది లేదు. అమౌంట్ కూడా 72 గంటలలోనే పడిపోతుంది. పామాయిల్ తోటల సాగు చేస్తున్న రైతుల్లో మార్కెట్ పరమైన భయాల్ని పోగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారికి భరోసా కల్పించడానికి సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం నర్మెట గ్రామ శివారులో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 62 ఎకరాల స్థలం సేకరించారు. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో దాదాపు 300 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీని నిర్మించారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలి ఆయిల్ పామ్ పరిశ్రమను జిల్లాలోనే ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ వాటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. అవి కేవలం ముడి ఆయిల్ని మాత్రమే తీసేవి. కానీ నర్మెటలో నిర్మించిన ఫ్యాక్టరీలో గెలల నుంచి ముడి నూనెను తీయడంతో పాటు రిఫైన్డ్ ఆయిల్ని సైతం ఇక్కడే ఉత్పత్తి చేసేలా ప్లాంట్ను తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా 40 కోట్లతో రిఫైనరీకి సైతం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉంటే ఇక్కడ కాలుష్యరహిత ఫ్యాక్టరీగా నిర్మించారు. అంతేకాకుండా ఈ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలతో నిత్యం విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా 4 మెగావాట్ల పవర్ ప్లాంట్ ని సైతం ఇక్కడ నిర్మించారు. దాంతో ఫ్యాక్టరీ విద్యుత్ బిల్లులు కూడా తగ్గాయి. 3 సంవత్సరాల నుంచి మాకు నెలకు ఒక 6 క్వింటాళ్ళు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి 2 టన్నుల దాకా వస్తుంది. ప్రతి నెలకు 2 టన్నుల దాకా వస్తుంది. ఇప్పుడు ఆ వరి పంటకు దీనికి చూసుకుంటే ఇది చాలా మటుకు మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే వర్షం వచ్చినా ఇబ్బంది లేదు, నీకు తడిసిపోతుంది అన్న బాధ లేదు. మరి ఇంకోటి ఏదైనా మార్కెటింగ్ కూడా మాకు అందుబాటులో ఉన్నది. ఫ్యాక్టరీ దగ్గర ఉన్నది కాబట్టి మాకు పెద్ద రిస్క్ ఏం లేదు.
మేము ఇప్పటికైతే దేవుని వల్ల ఈ సార్లు కూడా మాకు మంచి సహకారం చేస్తారు. ప్రతి విషయం కానీ మేము కాల్ చేయగానే వచ్చి చూసి దీనికి గిది చేయాలి గిది చేయాలి అని చెప్పి మాకు సజెషన్ ఇస్తారు. పామాయిల్ తోట పెట్టినాము, 6 ఎకరాలు పెట్టినాము. అయితే ఇప్పుడు 4వ క్యాబ్. ఎందుకంటే దాన్ని జర మనం పొతం మంచిగా చేసుకొని దాంతో వరి కన్నా జర వరి అంటే రాళ్ళు పడితే అది అవుతాయి, మామిడికాయలు అయినా కానీ గాడుపు పోతే రాలిపోతాయి. కాకపోతే మనకు ఎందుకంటే ఇది ఉంటే మనకు నెలకు కట్ చేసుకున్నట్టు ఉంటుంది. నెలకు తెచ్చుకుంటే మనకు అందుబాటులో ఉన్నది కదా, మనకు మిషన్లు అందుబాటులో ఉన్నాయి, మనకు మన కంపెనీ మనకు ఎందుకంటే అందుబాటులో ఉన్నది, మనకి ఎలాంటి ఇది కూడా ఇబ్బంది కాకుండా మంచిగా ఉన్నది. మన సార్ పెట్టిండంటే బ్రహ్మాండంగా మనకు మంచిగా అన్నిటికీ మన సౌకర్యాలు ఉన్నాయి. మనము ట్రాక్టర్లో కానీ బండి మీద కొద్దులు వచ్చినా కానీ బండి మీద మా కొద్దులనే వెళ్ళినాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ టెక్నాలజీతో ఈ పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మించారు. 62 ఎకరాల స్థలంలో 20 ఎకరాల్ని బిల్డ్ ఏరియాగా నిర్ధారించారు. అక్కడ మలేషియా టెక్నాలజీని వినియోగించారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వృధా నీటితో సమీప ప్రాంతాల్లోని గ్రామాలకు కాలుష్యం విస్తరించకుండా వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ యూనిట్ ని ప్రారంభించారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతోంది. అదేవిధంగా మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవాపరేషన్ టెక్నాలజీతో ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు. పామాయిల్ గింజల నుంచి 40 టీటీడీ సామర్థ్యం ఉన్న కెర్నల్ ఆయిల్ ఉత్పత్తి చేసే యూనిట్ ని రూపొందించారు. ఆ కెర్నల్ ఆయిల్ ను కాస్మెటిక్స్, సబ్బుల తయారీలో వినియోగిస్తారు. బేకరీలో కూడా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో మిక్సింగ్ కోసం ఈ ఆయిల్ ని వినియోగించే అవకాశం ఉంటుంది. ఫ్యాక్టరీకి ప్రస్తుతం రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి నీరు అందుతోంది. కొంత భాగం భూగర్భ జలాల్ని కూడా వాడుతున్నారు. భవిష్యత్తులో నీటి అవసరాలను తీర్చేందుకు 10 కోట్ల లీటర్ల సామర్థ్యం ఉన్న ప్రత్యేక చెరువును ఫ్యాక్టరీ ఆవరణలోనే నిర్మించారు. మొదటి అంటే 4వ సంవత్సరమే దాదాపు ఎకరానికి 80 నుంచి 90 వేల ఆదాయం వస్తుంది. అదే మనకు పీక్ అంటే మనకు దాదాపు 10 టన్నులు వచ్చే సమయం ఎప్పుడంటే 7వ సంవత్సరం నుంచి మనకు ఎకరానికి 10 టన్నుల దిగుబడి వస్తే దాదాపు టన్నుకి 23 నుంచి 24 వేల రూపాయలు ఉన్న 2,40,000 రూపాయలు మనకు ఎకరాకు వస్తే, ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయల ఖర్చు అయితే దాదాపు 1,90,000 నుంచి 2 లక్షల రూపాయలు అనేది ఒక రైతుకు ఎకరాకు మిగిలే ఆస్కారం ఉన్నది ఒక సంవత్సరంలో. ఇది ఎన్నిసార్లు కటింగ్ వస్తుంది? మనకు దాదాపు ప్రతి ఆయిల్ పామ్ తోటలలో 8 నుంచి 10 నెలలు అంటే బాగా మెయింటైన్ చేస్తే నెలకొక కట్టింగు, లేదు అంటే కొంచెం మెయింటెనెన్స్ తగ్గితే 45 రోజులకు ఒక కట్టింగ్, అట్లా మనకు సంవత్సరం పొడవునా కట్టింగ్ ఉంటుంది అన్నమాట. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు భరోసా ఇవ్వడమే కాకుండా నిరుద్యోగుల ఉపాధి కల్పనకు ఈ పరిశ్రమ ఎంతగానో దోహదం చేస్తోంది. నర్మెట తరహాలో ఖమ్మం జిల్లా కల్లూరుగూడెం, కొణిజర్ల, ములుగు జిల్లా ఇంచర్ల, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి, జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి, పెద్దపల్లి జిల్లా పెద్దరాత్పల్లి, నల్లగొండ జిల్లా యాచారంలో కర్మాగార నిర్మాణ పనుల్ని చేపట్టారు. ఇందులో 3 వచ్చే ఆగస్టులో, మరో 4 ఏడాది కాలంలో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా క్రూడ్ ఆయిల్ శుద్ధి చేసి పామాయిల్ ఉత్పత్తి చేయడానికి వీలుగా నర్మెట్ట కర్మాగారం పక్కనే 2 ఎకరాల్లో 40 కోట్లతో రిఫైనరీ నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలువనున్నారు. మరో ఏడాది కాలంలో ఈ రిఫైనరీ అందుబాటులోకి రానుంది. మార్చి నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారిచే ప్రారంభోత్సవం జరిగి ఇప్పుడు సుమారు 30,000 టన్నులు ప్రాసెసింగ్ కూడా గెలలు రైతుల నుంచి వచ్చిన గెల్లు 30,000 టన్నులు ప్రాసెస్ చేయడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం పర్ డే 500 నుంచి 600 టన్నుల గెల్లు ఈ ఫ్యాక్టరీకి రోజు వస్తున్నాయి. దానికి సరిపడే సామర్థ్యం రోజుకు 600 మిల్క్ కెపాసిటీ నిర్మించడం జరిగింది. దానికి అనుగుగా రైతుల నుంచి గెల్లు వస్తున్నాయి. దాన్ని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ ఫ్యాక్టరీ మొత్తం 300 కోట్ల అంచనాతో మొదలైంది. దీంతో రిఫైనరీ కూడా భాగంలో ఉంది. ఈ రిఫైనరీ త్వరలో టెండర్ వేసి నెక్స్ట్ ఇయర్కి రిఫైనరీ కూడా అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడే ఎడిబుల్ ఆయిల్ పామ్ ఆయిల్ని కూడా ఇక్కడే ప్యాకింగ్ మా తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా విజయ బ్రాండ్ కూడా ఉంది. ఆ విజయ బ్రాండ్ ద్వారా ఇక్కడ నుంచే డైరెక్ట్ ప్యాక్డ్ ప్రోడక్ట్ త్వరలో రాబోతుంది. రైతులు 6 కాలం శ్రమించి పండించి ఆదాయం కోసం 6 నెలలైనా వేచి చూడాలి. కొన్నిసార్లు పంట చేతికందే సమయంలో అకాల వర్షాలతో వారికి భారీ నష్టం సంభవిస్తుంది. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, నష్టం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు చక్కని ప్రత్యామ్నాయం ఆయిల్ పామ్ సాగని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల బెడద లేకుండా రైతులకు నికర, అధిక ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ సాగుతో వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపడం ఖాయంగా కనిపిస్తుంది. ఆయిల్ ఫామ్ తోట వాస్తవంగా రైతులకు ఒక తరగని గనిలాగా మారిందని చెప్పచ్చు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, ఇతర పంటల సాగుతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికీ గత 2-3 నెలలుగా వరి విక్రయానికి సంబంధించి ఎట్లాంటి ఆందోళనలు, ఎట్లాంటి గొడవలు, ఎట్లాంటి ఆలస్యం జరుగుతున్నాయో, రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటి అన్నిటికీ చెక్ పెడుతూ వరికి ప్రత్యామ్నాయంగా
ఆయిల్ ఫామ్ సాగు చేపడితే రైతులకు ఆదాయంతో పాటు శ్రమ తగ్గే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏటా రైతుకు దాదాపు ₹1,00,000 ఎకరానికి మిగిలే ఈ ఆయిల్ ఫామ్ సాగుతోటి రైతులు ధనవంతులు అవడమే కాదు, దేశ నూనె అవసరాలను కూడా తీర్చే ఒక మహత్తరమైన అవకాశం ఈ ఫ్యాక్టరీ తోటి ఈ ప్రాంత రైతులకు కలిగిందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.